హలో ఫ్రెండ్స్, నా పేరు ధర్మరాజు. మన యూట్యూబ్ ఛానల్ సంబంధించి గతంలో మనం టెన్సెస్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, పాస్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటి, తర్వాత కంటిన్యూస్ టెన్స్లో మనకి రకాలేంటి, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, అలాగే పర్ఫెక్ట్లు అన్నీ చేసాము. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్లో మనకి 4 టైప్స్ టెన్సెస్ ఉన్నాయి మనకి. ఒకటి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఏ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగించాలి చూసుకుంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి మనకి గతంలో పని పూర్తిగా జరిగిపోయింది అండ్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, అప్పుడు చెప్పాలి. సింపుల్ పాస్ట్లో చెప్పాలి ఐ ప్లేడ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడేశాను. నేను గతంలో ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్. నేను నిన్న ఇన్స్టిట్యూట్కి వచ్చాను, ఐ కేమ్. గత సంవత్సరం లండన్ వెళ్ళాను, ఐ వెంట్ టు లండన్ లాస్ట్ ఇయర్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? పని జరుగుతూ ఉండాలి. నిన్న నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను, ఐ వాజ్ ప్లేయింగ్. వాళ్ళు నిన్న హైదరాబాద్కి వస్తూ ఉన్నారు ఈ సమయానికి, దే వోర్ కమింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పాలి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. అంటే గతంలో ఒక సమయంలో పని పూర్తిగా జరిగిపోయి ఉండాలి. గతంలో సమయంలో పని పూర్తిగా జరిగిపోయి ఉండాలి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ బై 2020 అంటే 2020 కల్లా నా డిగ్రీ అనేది పూర్తి అయిపోయింది అని చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. మరి ఈ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి చూసుకుంటే, గతంలో ఒక పని ప్రారంభించి కొంత సమయం పాటు గతంలో జరుగుతూ గతంలోనే ఆ పని పూర్తి అయిపోయి ఉండాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒకసారి చూసుకుందాం, మళ్ళీ డెఫినేషన్ చెప్తాను. గతంలో పని ప్రారంభించి ఆ పని కొంతకాలం పాటు జరుగుతూ గతంలోనే ఒక సమయానికి ఆ పని పూర్తిగా జరిగిపోయి ఉండాలి. అంటే నేను ఉదయం సినిమా చూడటం ప్రారంభించాను, అంటే సినిమా స్టార్ట్ చేశాను, చూడటం ప్రారంభించాను. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6 నుండి అలాగా చూసుకుంటూ ఆఫ్టర్నూన్ చూసుకుంటూ ఈవినింగ్ 6 వరకు చూశాను. అంటే మార్నింగ్ 6లో పని అయింది. అప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి, చూసేసాను. అప్పుడు ఐ వాచ్డ్, చూస్తూ ఉన్నా, ఐ వాజ్ వాచింగ్. ఒక సమయంలో చూసేసాను, అంటే నేను 6 గంటల లోపు సినిమా కంప్లీట్ చేసేసాను, అంటే పూర్తి చేసేసాను, చూడటం అయిపోయింది. ఐ హ్యాడ్ వాచ్డ్ దట్ ఫిలిం బై దిస్ టైమ్ ఎస్టర్డే. మరి ఇదేంటిది? మార్నింగ్ స్టార్ట్ అయ్యింది, ఇంకా పని అలా జరుగుతూ సాయంత్రం వరకు 6 గంటల వరకు పని పూర్తి అయిపోయింది. అంటే గతంలో ఒక పని ప్రారంభించి గతంలో ఒక సమయానికల్లా పని పూర్తి అయిపోయి ఉండాలి. అప్పుడు చెప్పాలి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ తర్వాత మనకి సబ్జెక్టు ఏదైనా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో మనం హ్యావ్, హ్యాజ్, ఏంటిది హ్యావ్, హ్యాజ్ అనే హెల్ప్ వర్బ్స్ ఉపయోగించాం. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ హ్యాడ్ ఉపయోగించాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కదా, హ్యాడ్ బీన్ రావాలి, పని జరుగుతూ ఉంది కదా, సో హ్యాడ్ బీన్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్టు ఏదైనా మనం చెప్పవలసింది హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ. ఎప్పుడు? ఉదయం నుండి సాయంత్రం. ఇప్పుడు ఎలా చెప్పాలి? సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్. అంటే ఏంటి? ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నట్టు. అంటే సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నేను సినిమా చూస్తూ ఉన్నాను అని చెప్పాలి. నేను చూశాను, ఐ వాచ్డ్, సింపుల్ పాస్ట్ టెన్స్. చూస్తూ ఉన్నాను, ఐ వాజ్ వాచింగ్, ఒక సమయంలో పని జరిగిపోయింది. ఐ హ్యాడ్ వాచ్డ్ దట్ ఫిలిం బై ఎస్టర్డే, నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు చూస్తూ ఉన్నాను. నేను గతంలో డిగ్రీ నేను చదివాను, పూర్తి చేశాను. అప్పుడు నువ్వు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు చదివావు? అప్పుడు చెప్పాలి ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ మై బీటెక్ లేదా మై డిగ్రీ. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్, స్టడీయింగ్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ మై డిగ్రీ. ఎప్పటి నుండి? ఇక్కడ మనకి సిన్స్ ఫర్ అని రావాలి. ఆల్రెడీ నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో సిన్స్ ఎక్కడ ఉపయోగించాలి, ఫర్ ఎక్కడ ఉపయోగించాలనేది నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్పాను. సిన్స్ అంటే నుండి, ఫర్ అంటే నుండి. అయితే ఇదేంటిది? ఉదయం వచ్చింది కదా, సో సిన్స్ రావాలి. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పాలి. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నేను సినిమా
చూస్తూ ఉన్నాను అని అర్థం. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. ఇది మనకి పాజిటివ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను నిన్న ఇక్కడ ర్యాపిడో కానీ ఊబర్ కానీ డ్రైవ్ చేశాను. నేను చేశాను. అయితే దీన్ని ఎలా చెప్పాలి ఈ టెన్స్లో చూసుకుంటే, నేను నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ర్యాపిడో అంటే బైకు డ్రైవ్ చేస్తూ ఉన్నాను. అంటే ర్యాపిడో కోసం నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నా. నిన్న డ్రైవ్ చేశాను, గతంలో పని ప్రారంభించి గతంలో పని పూర్తి అయిపోయింది. ఐ డ్రోవ్ అంటే నేను నడిపాను. ఐ డ్రోవ్ ఏ బైక్ ఎస్టర్డే అంటే ఏంటి, నేను నిన్న బైక్ నడిపాను. మరి పాస్ట్ ఐ వాజ్ డ్రైవింగ్ ఏ బైక్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, అది పాస్ట్ కంటిన్యూస్లో అంటే గతంలో చెబుతున్నా. మీరు గతంలో ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. ఐ డ్రోవ్ ఏ బైక్ ఎస్టర్డే, నిన్న బైక్ నడిపాను. ఐ డ్రోవ్ ఏ బైక్, నేను సమయానికి బైక్ నడుపుతూ ఉన్నా. ఐ వాజ్ డ్రైవింగ్ ఏ బైక్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయం లోపు బైక్ని నడిపేశాను. ఐ హ్యావ్ డ్రివెన్ కదా, ఐ హ్యావ్ చెప్పాలి. ఈ సమయానికల్లా అప్పుడు ఎలా చెప్పాలి, ఐ హ్యాడ్ చెప్పాలి. నిన్న ఈ సమయానికల్లా నేను కార్ నడిపేశాను, పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ డ్రివెన్ ఏం చెప్పాలి, ఐ హ్యాడ్ డ్రివెన్ ఏ బైక్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పాలి. మరి ఇదేంటిది, ఉదయం నుండి సాయంత్రం వరకు నేను బైక్ నడుపుతూనే ఉన్నాను. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ బైక్ నడుపుతూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఏ బైక్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్. నేను 2020 నుండి 24 వరకు, ఇది 2025 కదా, సో 2020 నుండి 24 వరకు గూగుల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నా. అంటే ఇప్పుడు పని చేయడం లేదు. ఎలా చెప్పాలి, ఐ హ్యాడ్ బీన్, సబ్జెక్టు ఏదైనా హ్యాడ్ బీన్ రావాలి. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ గూగుల్ కంపెనీ ఎప్పటి నుండి, సంవత్సరం అంటే ఇయర్ నేమ్ వచ్చింది, సో సిన్స్ పెట్టాలి. సిన్స్ 2020 టు 2024, 2020 నుండి 24 వరకు నేను గూగుల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నా. నేనైనా, మీరైనా, వాళ్ళైనా, ఆమెైనా, అతడు అయినా, రవి అయినా, ఎవరైనా, రాజు అయినా, ఏదైనా వచ్చినప్పుడు మనకి హ్యాడ్ బీన్ రావాలి. క్లియర్? ఇది మనకి సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ ఏదైనా V2 వచ్చింది. అలాగే పాస్ట్ కంటిన్యూస్లో వజ్ ఓవర్ హెల్ప్ వర్బ్స్ వచ్చాయి. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ఏదైనా హ్యాడ్ వచ్చింది. ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉంది కదా, సో ఇక్కడ హ్యాడ్ బీన్ అంటే ఉంటూ ఉంది అని అర్థం, ఉండడం. ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్, ఉదయం నుండి సాయంత్రం వరకు పని జరుగుతూనే ఉంది అని అర్థం. అందుకే అక్కడ బీన్ వచ్చింది. ఉంది అంటే బీ ఫార్మ్స్ కదా, బీ ఫార్మ్స్లో ఉపయోగించి హెల్పింగ్ వర్బ్స్ బీ, బీన్, బీ, అందుకే బీన్ వచ్చింది. క్లియర్? నెక్స్ట్ ఏంటి, దీన్ని మనం నెగిటివ్ ఎలాగా చెప్పాలి, చాలా ఈజీ. ఎలా అంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది, నెగిటివ్లో హ్యాడెంట్, నెగిటివ్ సెంటెన్స్ కదా, అప్పుడు ఏమవుతుంది, నేను ఉదయం నుండి సాయంత్రం వరకు బైక్ని నడుపుతూ లేను అంటే నేను నడపడం లేదు. నిన్న ఎగ్జాంపుల్ సండే అనుకుంటే, నేను నిన్న మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు లేదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గతంలో ఒక సమయంలో పని ప్రారంభించి గతంలోని పని అయిపోలేదు. ఉదయమా సాయంత్రమా, లేదంటే 2020 నుండి 24 వరకు, జనవరి నుండి మార్చి వరకు, లేదంటే మండే నుండి సాటర్డే వరకు అనేది కాదు. గతంలో పని ప్రారంభించి గతంలోనే ఒక కొంతకాలం పాటు పని జరుగుతూ గతంలోనే పని పూర్తి అయిపోవాలి, అప్పుడు చెప్పాలి, టెన్స్లో చెప్పాలి. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు నేను నిద్రపోతూనే ఉన్నాను. నిన్న పడుకున్నా, ఐ స్లెప్ట్ ఎస్టర్డే, పడుకున్నాను. నిన్న ఈ సమయానికి నేను వచ్చావు కదా, నువ్వు నిన్న వచ్చినప్పుడు నేను నిద్రపోతూ ఉన్నా. వెన్ యూ కేమ్ మై హోమ్ ఐ వాజ్ స్లీపింగ్, నేను వచ్చినప్పుడు వెన్ యూ కేమ్ మై హోమ్, ఇంటికి వచ్చినప్పుడు నిద్రపోతూనే ఉన్నాను. ఐ వాజ్ స్లీపింగ్ అంటే నిద్రపోతూ ఉన్నాను. నిన్న ఈ సమయానికల్లా నేను నిద్రపోయాను. ఈ సమయం లోపే కాదు, ఇంకా అంటే ఈ సమయం లోపే అంటే ఈ టైం వరకు నేను లేను, అంత ముందే నిద్రపోయాను. అప్పుడు ఐ హ్యాడ్ స్లెప్ట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇప్పుడు ఈ టెన్స్కి వద్దామా, ఉదయం నుండి సాయంత్రం వరకు నేను నిద్రపోతూనే ఉన్నాను. అప్పుడు ఐ హ్యాడ్ బీన్, మీరు నిద్రపోతూనే ఉన్నారు నిన్న. యూ హ్యాడ్ బీన్, నిద్రపోతున్నారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు, అప్పుడు సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పాలి. యూ హ్యాడ్ బీన్ స్లీపింగ్. మరి ఇది నెగిటివ్ కదా, యూ హ్యాడెంట్ బీన్ స్లీపింగ్ ఎప్పటి నుండి, సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్రపోతూ లేను, మీరు నిద్రపోతూ లేరు అని అర్థం. ఇది మనకి నెగిటివ్ చెప్పాలి. ఏదైనా ఒక పని అనేది గతంలో ప్రారంభించి గతంలోనే పూర్తయితే చెప్పాలి. ఇది నెగిటివ్, పూర్తి కాలేదు, నెగిటివ్లో చెప్పాలి. మరి దీనిపైన ప్రశ్న ఏ విధంగా మనం తయారు చేయాలి, ప్రశ్న ఏ విధంగా మనం అడగాలి చూసుకుంటే, ఈ హెల్పింగ్ వర్బ్ మనకి ముందు పెట్టుకుంటే సరిపోతుంది.
అప్పుడు ఏమవుతుంది మనకి సబ్జెక్ట్ ఏదైనా చెప్పాను మీకు పాజిటివ్లో హ్యాడ్ ఏ రావాలి. హ్యాడ్ ఐ బీన్. క్లియర్? హ్యాడ్ యూ బీన్ వాచింగ్ ఏ మూవీ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్? ఉదయం నుండి సాయంత్రం వరకు సినిమా చూస్తున్నావా నువ్వు? అంటే చూస్తూ ఉన్నావా? నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు సినిమా చూస్తూ ఉన్నావా? ఇది చెప్పాలి. వాళ్ళు నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారా? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు ఎలా చెప్పాలి? హ్యాడ్ దే బీన్ ప్రాక్టీసింగ్ టెన్సెస్, ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఎప్పటి నుండి? సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్, లేదా ఫర్ 2 hours 2 గంటలు నిన్న ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారా అని చెప్పాలి. అంటే గతంలో ఇక్కడ మనకి ఫర్ అనేది ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది, అంటే గడిచిన సమయం చెప్పాలి. అందుకే ఫర్ 2 hours అని పెట్టాను. ఇది క్లియర్? ఇది మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్. మరి నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే ఏంటి చూసుకుంటే ఇక్కడ హ్యాడ్కి నాట్ రావాలి, హ్యాడెంట్ రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? హ్యాడెంట్ యూ బీన్ వాచింగ్ ఏ మూవీ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఏంటి? నువ్వు నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు సినిమా చూస్తూ లేవా అంటే చూడటం లేదా? 2020 నుండి 24 వరకు నువ్వు డిగ్రీ చదవటం లేదా అంటే ఆ టైంలో నువ్వు చదువుతూ లేవా? అప్పుడు హ్యాడెంట్ యూ చెప్పాలి. సబ్జెక్ట్ ఏదైనా హ్యాడ్ నాట్ రావాలి, హ్యాడెంట్ చెప్పాలి. హ్యాడ్ ప్లస్ నాట్ హ్యాడెంట్. హ్యాడెంట్ యూ బీన్ స్టడింగ్ యువర్ డిగ్రీ, హ్యాడెంట్ యూ కదా, అందుకే యువర్ అని చెప్పాను. హ్యాడెంట్ యూ బీన్ స్టడింగ్ యువర్ డిగ్రీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు? సిన్స్ 2020 టు 2024 అంటే ఏదైనా పని చేస్తూ లేవా అని చెప్పాలి. ఇది మనకి గతంలో పని పూర్తిగా జరిగిపోతే సింపుల్ పాస్ట్లో చెప్పాలి. పని జరుగుతూ ఉన్నప్పుడు గతంలో పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలి. వాజ్ వర్ రావాలి ప్లస్ V4 రావాలి. గతంలో ఒక సమయంలో పని జరిగిపోతే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. హ్యాడ్ ప్లస్ V3 రావాలి. గతంలో ఒక సమయం నుండి ప్రారంభించి, ఒక సమయంలో ప్రారంభించి, గతంలో ఒక నిర్దిష్ట సమయానికి పని ప్రారంభించి కొంతకాలం పాటు పని జరుగుతూ గతంలోనే పని పూర్తిగా జరిగిపోయినప్పుడు చెప్పాలి. క్లియర్? ఇదనమాట. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా గతంలో. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్. నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్న ఇంటర్వ్యూలో ఐ వాజ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికల్లా లేదా 2020 కల్లా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై 2020 అంటే 20 కల్లా నేను నేర్చుకున్నాను. మరి ఇదేంటిది? 2018 నుండి 2020 వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. అప్పుడు చెప్పాలి ఇది. అంటే 18లో పని ప్రారంభమైంది, అలాగే 18 కంటిన్యూ అయింది, 19లో జరుగుతుంది, 20 వరకు జరిగింది. అంటే 20లో పూర్తయింది పని. అప్పుడు ఎలా చెప్పాలి? 18 నుండి 20 వరకు జరుగుతుంది. 2 సంవత్సరాల పాటు పని జరుగుతుంది. అక్కడ ఇయర్స్ నేమ్స్ ఇచ్చింది కదా, సంవత్సరం అని మెన్షన్ చేశాను కదా, అప్పుడు సిన్స్ పెట్టాలి. అప్పుడు ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2018 టు 2020 అంటే 2018 నుండి 20 వరకు నేర్చుకుంటూనే ఉన్నాను అని అర్థం. నేర్చుకున్నానంటే సింపుల్ పాస్ట్, నేర్చుకుంటూ ఉన్నానంటే పాస్ట్ కంటిన్యూస్. ఒక సమయంలో పని జరిగిపోతాయి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక సమయం నుండి ప్రారంభించి ఒక సమయం వరకు జరుగుతూ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలి. క్లియర్? ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. థ్యాంక్ యూ.